శెట్టి బలిజలు రాజకీయంగా ఎదగాలని, వారంతా తనకు బలమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గీత కులాలకు మద్యం షాపుల్లో, బార్లలో 10% రిజర్వేషన్లతో పాటు 50% ఫీజు రాయితీ కల్పించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక లాలా చెరువు సెంటర్లో దొమ్మెటి విగ్రహం వద్ద చంద్రబాబు చిత్రపటానికి కృతజ్ఞతాపూర్వకంగా క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కుడుపూడి సత్యబాబు కష్టపడి పనిచేయడం వలన రాష్ట్ర స్థాయిలో శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించిందని అన్నారు. ఆయన నేతృత్వంలో గీత కులాలు ఐక్యంగా ఎదగాలని సూచించారు. గత ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 34% ఉన్న అవకాశాలను 24% కుదించగా కూటమి ప్రభుత్వం వచ్చి మళ్లీ దానిని 34% పునరుద్ధరించిందని చెప్పారు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు పాలక వర్గంలో గీత కులాల నుంచి ప్రాతినిధ్యం కల్పించామని, అలాగే దేవాదాయ కమిటీలో శెట్టి బలిజలకు అధిక ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. అధ్యక్షత వహించిన ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ గీత కులాలకు న్యాయం చేసింది చంద్రబాబే అని చెప్పారు. గీత కులాలకు చంద్రబాబు ఆపద్ బాంధవుడని నిరూపించారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాలనలో మేళవించి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళా సంక్షేమం కోసం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు చంద్రబాబు పరిపాలనా దక్షతకు నిదర్శనమని అన్నారు. అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా గీత కులాలకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మేలు చేసిందని చెప్పారు. తెలుగుదేశం జెండా లేని మంగళగిరిలో కష్టాన్ని లెక్క చేయకుండా నారా లోకేష్ పాదయాత్ర చేసి అక్కడ భారీ మెజారిటీతో గెలిచి కూటమి అధికారంలోకి రావడానికి ఎంతో దోహదం చేశారని గుర్తు చేశారు. నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థలో మార్పులు చేశారని చెప్పారు. ఈ సందర్భంగా మద్యం షాపులు, బార్లలో 10% రిజర్వేషన్లతో పాటు 50% ఫీజు రాయితీ కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతగా శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జై చంద్రబాబు అంటూ గీత కులాలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ఆమిని నారాయణ గౌడ్, కడలి రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన యొక్క దివ్య ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం ఓ పక్కన గౌతు లచ్చన్న గారు, మరో పక్కన పాపన్, వీరందరి యొక్క దివ్య ఆశీస్సులతో గీత కులాలకి అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం అండగా నిలబడతా ఉంది. మొన్ననే లిక్కర్ షాప్స్ వచ్చినప్పుడు 10% లిక్కర్ షాపుల్లో గీత కులాల వారికి కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు నా దగ్గరికి రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ షాపు గీత కులాల వారికే ఇవ్వాలి, బయట ఎవరు కూడా వాళ్ళని ప్రలోభ పెడితే ఊరుకునేది లేదు అని చెప్పి ఆయన చెప్పడం, దానికి అనుగుణంగా గీత కులాల వారికే కేటాయించామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మీరు గమనించినట్లయితే బీసీలో ఒక ఆత్మాభిమానం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీయే కాపాడుకుంటూ వచ్చింది. బీసీలకి రాజకీయంగా అవకాశం, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ అన్ని కూడా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓ పక్కన సామాజికంగా, మరో పక్కన ఆర్థికంగా, మరో పక్కన రాజకీయంగా కూడా అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి దానికి కట్టుబడి ఈరోజు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బీసీల్లో అత్యధిక శాతం కలిగిన కల్లు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహం అందించాలి, లక్షలాదిగా ఉన్న వారి యొక్క వృత్తికి మనం అందరం కూడా ఆధారం చూపించాలని ఒక ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గీత కులాలను గుర్తించి గతంలో 10% బ్రాందీ షాపుల్లో రిజర్వేషన్ కల్పించిన విషయం అందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో 850 బార్లు ఖాళీగా ఉంటే గీత కులాలు ప్రత్యేకించి, ఎందుకంటే ఎప్పుడు కూడా
ఈ మద్యం షాపులకి ఎక్కువ గీత కులాలు ఎక్కువ చేసుకుంటారా దాన్ని గుర్తించి 10% మళ్ళా ఈ బారులో కూడా రిజర్వేషన్ కల్పించారు. దానికి ఇంచుమించు రాష్ట్రంలో ఒక 85 మంది గీత కులాలందరూ కూడా ఈ లబ్ధి పొందుతున్నారు. ఒక గీత కులాలకే కాకుండా నిన్న మన ఈ పద్మశాలీలు దేవంగులకి కాకుండా అలాగే నాగి బ్రాహ్మణ్స్ కి గతంలో తెలుగుదేశం పార్టీలో ఒక 100 యూనిట్లు షాపులకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన వైన తెలుగుదేశం. కానీ ఇప్పుడు నాగి బ్రాహ్మణులు ఇంకా బాగుండాలని చెప్పి ప్రతి షాపుకి 200 యూనిట్లు పెంచిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీదని చెప్పి మేము అందరం కూడా సహకారంగా చెప్పుతున్నాం. ఈ రోజు నేను కార్పొరేషన్ చైర్మన్ గా అలాగే గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గా మన వీరం గురుమూర్తి గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా బాగా సొరవ చూపించి ఈ 10% బారుల్లో కూడా రావడానికి ఆదిరెడ్డి వాసు గారు పదే లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కలిసి చెప్పడం నిజంగా చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ బీసీ ఎమ్మెల్యే వస్తే ఎలా ఉంటుందో ఆదిరెడ్డి వాసు గారు అందరికీ కూడా పని చేసి చూపించడం మేమందరం కూడా గర్వపడుతున్నాం. ముఖ్యంగా ఎందుకంటే చాలా మంది వస్తారు, నాయకులు వెళ్తారు, కానీ గుర్తుండే పనులు కొంతమంది చేస్తారు. ఆ విధంగా మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఉంటే ఇక్కడ మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఏ కష్టమని వచ్చి చెప్పి వెళ్ళిన దాన్ని తక్షణమే చేసి మళ్ళా కాల్ బ్యాక్ వాళ్ళ ఆఫీస్ నుంచి వస్తుంది. మాకు ఎవడ పని అయిపోయిందో లేదా అని చెప్పి అవ్వకపోతే మళ్ళా ఎవరికి చెప్పాలో వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి చెప్పడం. ముఖ్యంగా విద్య గురించి చెప్పాలంటే భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా ఎంతో మందికి ఉచితంగా చేయడం కూడా జరుగుతుంది. నాడు ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మనందరి వాడు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే కార్యక్రమ నిర్వాహకులు కుడుపూడి సత్యబాబు గారికి, ముఖ్యంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంట గీత కులాలు వెన్నంటే ఉన్నాయి. మరి ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఇక్కడ సేమ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా మన సోదరులందరూ కూడా ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తితో ప్రయాణం చేయడం జరిగింది, మంచి మెజారిటీని ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఆయన కూడా మనకందరికీ కూడా మంచి గుర్తింపునిచ్చారు. ఎందుకంటే ఈ రోజున మీ అందరి ముందు మేము నుంచుని మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం ఆదిరెడ్డి వాసు గారు అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయనతో ప్రయాణం చేయడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మరి మొన్న వేసినటువంటి కమిటీల్లో కూడా దేవాదాయ కమిటీలు కానీ అలాగే టౌన్ కమిటీల్లో అన్నింటిలో కూడా ఒక ప్రాధాన్యతను కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే ఇక్కడ ఈనాడు మరి లిక్కర్ షాపుల్లో 10%, అలాగే బార్లో కూడా 10% కల చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జాతి పెద్దలు మరి ఈ యొక్క జాతికి వెలుగును ప్రసాదించినటువంటి మరి మహానీయుడు దుమ్మేటి వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటూ, మరి ఆ యొక్క విగ్రహానికి కారకులైనటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి సత్యబాబు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.